నమస్తే. ది సూర్య ఛానల్‌కి స్వాగతం. రీసెంట్‌గా సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశం మీద తన తీర్పునిచ్చింది. అయితే ఈ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంటే ఏంటి? ఎందుకు వర్గీకరణ కావాలని కొంతమంది కోరుతున్నారు, కొన్ని కులాల వారు కోరుతున్నారు. ఎందుకు వద్దు అనేటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి? ఒకసారి తెలుసుకుందాం. అయితే మనందరికీ తెలుసు భారతదేశంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. ఎస్సీస్‌కి, ఎస్టీస్‌కి, బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీస్‌కి. అదేవిధంగా 2019లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేటువంటి ద్వారా 10% రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతకాలం పాటు ఇవ్వడం జరిగింది. అయితే మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, పాలకులు ఆ రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలుపరచనందున చాలా కులాల వారికి ఈ రిజర్వేషన్ ఫలాలు అందలేదు. దాని వలన ఈనాటికి రిజర్వేషన్స్ అనేటువంటివి కొనసాగుతూ వస్తున్నాయి, పెంచుకుంటూ వస్తున్నాం. 75 సంవత్సరాల పూర్తయి నేటికి మనం 100 సంవత్సరాల్లో భారతదేశాన్ని అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఈనాటికి అనేక కులాల వారికి ఈ రిజర్వేషన్ యొక్క ఫలాలు అందడం లేదు అనేటువంటి మాట వాస్తవం. అయితే ఈ యొక్క రిజర్వేషన్ యొక్క అంశాన్ని మనం ఈ సబ్ క్లాసిఫికేషన్ ఈ వర్గీకరణ అంశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి 1993లో బీసీ రిజర్వేషన్ మీద ఒక అవగాహన మనకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంటే ఏంటి అనేటువంటి విషయం అర్థమవుతుంది. మనందరికీ తెలుసు 1993లో బీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దేశంలో ఎవరైతే వెనకబడిన కులాలుగా గుర్తించబడ్డారో వారందరికీ కూడా 27% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా బీసీ అనేటువంటి రిజర్వేషన్ వచ్చింది. బీసీ అంటే కేవలం ఒక కులం కాదు, అనేక రకాల కులాల యొక్క సమాహారం. అయితే అందులో మనకి తెలుసు సబ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ. ఈ సబ్ క్లాసిఫికేషన్ ఎలా చేస్తారంటే ఆ యొక్క కులం యొక్క జనాభా ఆధారిత, అదేవిధంగా ఆ కులం యొక్క తనము, అదేవిధంగా వారు ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారు ఉన్నటువంటి పరిస్థితులు, ఇలా రకరకాలైనటువంటి కేటగిరీస్ తీసుకుని వారి యొక్క వెనకబడితనాన్ని తీసుకుని సబ్ క్లాసిఫికేషన్లో బీసీఏలో కొంతమందిని, బీసీబీలో కొంతమందిని, బీసీసీలో కొంతమందిని, బీసీడీలో కొంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఇదే విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్సీ, ఎస్టీస్లో కూడా మనకు తెలుసు ఎస్సీస్ అనగానే కేవలం ఒక కులం కాదు, అనేక రకాలైనటువంటి కులాలు ఉంటాయి. అందులో కూడా ఎస్టీస్లో కూడా అనేక రకమైనటువంటి కులాలు ఉంటాయి. సో ఈ కులాలు అనేటువంటి వాటికి ఇప్పటి వరకు ఒకే రకంగా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీస్కి 15%, ఎస్టీస్కి 7% రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్పెసిఫిక్గా ఇందులో కూడా సబ్ క్లాసిఫికేషన్ చేసి వారికి రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది తప్ప రిజర్వేషన్స్ ఏ కులానికి కూడా తీయడం లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ అనేటువంటివి తీసే అవకాశం ఇప్పుడప్పుడే లేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా రిజర్వేషన్ తీయడం లేదు. కేవలం రిజర్వేషన్స్ అనేటువంటివి ఇప్పుడు సబ్ క్లాసిఫికేషన్ ఉన్న రిజర్వేషన్ని విడగొట్టి కొన్ని కులాలకి ఒక రిజర్వేషన్, కొన్ని కులాలకి కొంత రిజర్వేషన్, కొన్ని కులాలకి కొంత రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అంతే. అయితే ఈ సబ్ క్లాసిఫికేషన్ కోసం చాలామంది పోరాటం చేస్తున్నారు. మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. ఆయన మాదిగ దండోరా అని రకరకాల ఉద్యమాల ద్వారా మనందరికీ తెలుసు. ఆయన ఎప్పటి నుంచో వర్గీకరణ జరగాలి ఎస్సీ, ఎస్టీస్లో అనేటువంటి మాటని చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా చాలామంది చాలా చోట్ల ఈ యొక్క వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వర్గీకరణ అంశం దశాబ్దాలుగా జరుగుతున్నప్పటికీ మొట్టమొదటిగా దీని ఒక మేజర్ కదలిక ఎప్పుడు వచ్చిందనంటే 2005లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క వర్గీకరణకి ముందుకు వెళ్ళింది. అయితే ఆ వర్గీకరణ చేయడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్తూ ఈ వర్గీకరణ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు అని చెప్తూనే ఎస్సీస్, ఎస్టీస్ వీళ్ళన్నీ కూడా కులాలు వేరైనప్పటికీ కూడా అందరూ కూడా ఒకే రకమైనటువంటి వెనకబాటుతనానికి గురైనటువంటి వ్యక్తులు, హోమోజీనియస్ క్యాస్ట్ అంటారు. కాబట్టి వీళ్ళకి వర్గీకరణ అవసరం లేదు అనేటువంటి మాట ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే
2014లో మరొక కేసు వచ్చింది. దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒకసారి ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంశం ఏదైతే ఈవీఏ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఒకసారి రీకన్సిడర్ చేయాలి, పునఃపరిశీలించాలి. ఆ జడ్జిమెంట్ని మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించి క్లియర్ జడ్జిమెంట్ ఇవ్వాలనేటువంటి మాటని ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత 2020లో కూడా 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. రీసెంట్గా 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనము ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరగాలి, ఆ యొక్క అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వాలి అనేటువంటి జడ్జిమెంట్ని రీసెంట్గా ఇవ్వడం జరిగింది. 7 సభ్యులు 6 సభ్యులు దీనికి మద్దతు తెలిపారు, ఒకరు మాత్రం ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ని వ్యతిరేకించారు. అయితే రాజ్యాంగం ఏం చెప్తుంది, ఎందుకు ఈ రోజున సబ్ క్లాసిఫికేషన్ చేయమని సుప్రీంకోర్టు నేరుగా చెప్పడం జరిగింది, అవి రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇవ్వడానికి కారణం ఏంటి? ఈ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 341 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 341లో 2 క్లాజులు ఉంటాయి, క్లాజ్ 1, క్లాజ్ 2. క్లాజ్ 1 ఏం చెప్తుందనంటే, ఏదైనా షెడ్యూల్ కులాలు ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్ని షెడ్యూల్ కులాలు ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్ తెగలు ఉన్నాయనేటువంటిది దాన్ని స్పెసిఫై చేసేటువంటి అధికారము రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 341 క్లాస్ 2లో ఏదైనా ఒక కులాన్ని షెడ్యూల్ క్యాస్ట్లో కానీ షెడ్యూల్ తెగలో చేర్చడం కానీ, లేదా ఏదైనా కులాన్ని షెడ్యూల్ క్యాస్ట్లో కానీ షెడ్యూల్ ట్రైబ్లో కానీ తీసివేయాలన్నా దాని యొక్క అధికారము కేంద్ర ప్రభుత్వానికి అంటే పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ సబ్ క్లాసిఫికేషన్ అంశం అనేటువంటిది లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సబ్ క్లాసిఫికేషన్ చేయకూడదు అనేటువంటి రూల్ కూడా లేదు. అందువలన ఈ రోజున ఈ యొక్క రకరకాలైన ఆర్గ్యుమెంట్స్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు సబ్ క్లాసిఫికేషన్కి వర్గీకరణకి మద్దతు తెలిపింది. అయితే ఈ వర్గీకరణ కోరుతున్నటువంటి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి చూస్తే కనుక వారు ఏం చెప్తున్నారంటే, గత దశాబ్దాలుగా ఈ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది అమలవుతున్నప్పటికీ కూడా షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నటువంటి అనేక క్యాస్ట్లో కొన్ని క్యాస్ట్లకు మాత్రమే మొత్తం రిజర్వేషన్స్ అంటే మెజారిటీ రిజర్వేషన్ అందుతుంది, మిగతా కులాల వారికి ఆ రిజర్వేషన్ అందడం లేదు. కాబట్టి మాకున్నటువంటి శాతంలో, మాకున్నటువంటి రిజర్వేషన్స్లో మాకు కొంత శాతం కేటాయించాలి, దాని ద్వారా మేము కూడా అభివృద్ధి చెందుతాము, రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మాకు ఒక మార్గం దొరుకుతుంది అనేటువంటి వాళ్ళది వాదన. అదేవిధంగా దీనివల్ల ఏ క్యాస్ట్కి రిజర్వేషన్ పోదు, అంటే షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి మిగతా క్యాస్ట్లలోకి ఏదైతే ఇప్పటి వరకు రిజర్వేషన్ పొందుతున్నారో వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంటుంది, రిజర్వేషన్ తీయడం జరగదు, కాబట్టి వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి మాటలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో కూడా పరిపాలన భాగంలో మనం చూసుకుంటే పరిపాలన కూడా బాగా చేయడానికి ఇది ఒక దోహదం అవుతుంది. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు, మాకుండేటువంటి రిజర్వేషన్, రాజకీయంగా మేము పొందేటువంటి రిజర్వేషన్స్ కూడా మేము పొందుతాము, తద్వారా మేము కూడా రాజకీయంగా మేము ఎదుగుతాము అనేటువంటి మాటను వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ని చాలామంది ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ని వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ మనం చూసినట్టయితే వాళ్ళు ఏమంటున్నారంటే, దీనివలన ఒక్కటిగా ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ కులాలు కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కులాలు కానీ వారిలో చిలికి తీసుకొస్తున్నారు, చిలికి తీసుకొచ్చి మాలో మాకే డిఫరెన్సెస్ పెడుతున్నారు అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేమందరం కూడా ఒకే రకమైనటువంటి అణచివేతకు గురైనటువంటి కులాల వారము, కాబట్టి మాలో చిలికి తీసుకొచ్చి మాలో మాకే రిజర్వేషన్ అనేటువంటివి అందకుండా చేస్తున్నారు అనేటువంటి మాటలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని మిస్యూజ్ చేస్తారు, రాజకీయంగా వాడుకుంటారనేటువంటి మాటలు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ సబ్ క్లాసిఫికేషన్ అనేటువంటిది మంచి ఉద్దేశమే. అయితే దీన్ని రాజకీయంగా తీసుకెళ్లకుండా ఎవరికైతే ఇప్పటి వరకు రిజర్వేషన్స్ అందలేనటువంటి కులాలు ఉన్నాయో ఆ కులాలకి రిజర్వేషన్స్ అందే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, అదేవిధంగా నాయకుల మీద ఉంది, కుల సంఘాల మీద, కుల నాయకుల మీద ఉంది. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలుగా ఇంకా రిజర్వేషన్ అందటువంటి కులాలు అనేకమైనటువంటివి ఉన్నాయి.
ఆ కులాలకు కూడా రిజర్వేషన్ అంది వారు కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చైతన్యాన్ని పొంది వారు కూడా భారతదేశ అభివృద్ధిలో భాగం కావాలని కోరుకుంటాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, జై హింద్.